యువత ప్రాణాలను పీల్చి పిప్పిచేసే మాదక ద్రవ్యాలకు హైదరాబాద్ అడ్డాగా మారిందా? దేశ విదేశాల నుంచి స్మగ్లింగ్ అయ్యే కోకాయిన్, హెరాయిన్ లాంటి డ్రగ్స్కు హబ్గా అయిందా? ఈ ప్రశ్నలకు అవునని సమాధానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇందుకు ఇటీవల పొట్టలో పెట్టుకుని డ్రగ్స్ సరఫరా చేస్తూ అడ్డంగా దొరికిపోయిన మూసా ఉదంతమే నిదర్శనం. డ్రగ్స్ అడ్డాగా హైదరాబాద్. ఏటా 150 కోట్ల మేర డ్రగ్స్ స్మగ్లింగ్. దక్షిణ అమెరికా, ఆఫ్రికా దేశాల నుంచి సిటీకి రవాణా. డ్రగ్స్ బానిసల్లో ప్రముఖులు, సంపన్నులే ఎక్కువ. ఉన్నత స్థాయి ఒత్తిళ్లతో దర్యాప్తు చేయలేని స్థితిలో కాకీలు. యువత జీవితాలను అంధకారంలోకి నెట్టివేస్తున్న డ్రగ్స్ కి హైదరాబాద్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. గత 5 ఏళ్లుగా సిటీలో జరిగిన డ్రగ్స్ పట్టివేత సంఘటనలే ఇందుకు సజీవ సాక్ష్యం. ప్రమాదకర డ్రగ్స్ కు మానసై జీవితాలను పాటు చేసుకుంటున్నారు ఎంతో మంది యువత. ఈ మాదక ద్రవ్యాల మత్తులో సినీ నటుల నుంచి వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, సంపన్న వర్గాల పిల్లల దాకా అందరూ ఉన్నారు. దక్షిణ అమెరికా, ఆఫ్రికా దేశాలకు చెందిన వ్యక్తులు రకరకాల మార్గాల ద్వారా డ్రగ్స్ ను హైదరాబాద్ కు తరలించి వీరికి అందజేస్తున్నారు. ఏటా 50 మంది స్మగ్లర్లు దక్షిణ అమెరికా దేశాల నుంచి పలు దారుల్లో కొకైన్, హెరాయిన్ సరఫరా చేస్తున్నారని సమాచారం. కోటి రూపాయల విలువైన డ్రగ్ తెస్తే స్మగ్లర్ కు 15 లక్షలు ముట్ట చెప్తారట. ఏటా 150 కోట్ల విలువైన కొకైన్, హెరాయిన్ వంటి డ్రగ్స్ నగరానికి రవాణా అవుతున్నాయని నార్కోటిక్ పోలీసులు అంచనా వేస్తున్నారు. డ్రగ్స్ పట్టివేత కేసులు దేశంలోనే ఎక్కువగా హైదరాబాద్ లోనే నమోదవుతున్నాయి. ఎక్కడో ఉత్తర భారతదేశానికి చెందిన సంపన్న కుటుంబాల వారు సిటీ శివార్లలో రేవ్ పార్టీలు నిర్వహించుకుంటున్నారంటేనే ఇక్కడ డ్రగ్స్ ఎంత సులభంగా దొరుకుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ కు వస్తున్న డ్రగ్స్ ను వరంగల్, విశాఖపట్నంతో పాటు పక్క రాష్ట్రాలు కూడా తరలిస్తున్నారు. తమిళనాడు, గోవా రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలోని నాగ్పూర్, ఔరంగాబాద్, షోలాపూర్ కు డ్రగ్స్ ను రవాణా చేస్తున్నారు. ఇందుకోసం 75% నైజీరియన్లు, 25% స్థానికులను వినియోగించుకుంటున్నారు. ముంబై నుంచి గోవాకు తరలింపులో ఇబ్బందుల కారణంగా స్మగ్లర్లు హైదరాబాద్ ను ఎంచుకుంటున్నారు. 3 ఏళ్ల కిందట ఓ సినీ హీరో సోదరులకు, మరో సినీ నటుడికి కొకైన్ అందజేస్తుండగా 2 నైజీరియన్లను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారిద్దరిని విచారిస్తే హైదరాబాద్ లో ఎవరెవరికి కొకైన్, హెరాయిన్ సరఫరా చేస్తున్నారనేది కక్కేశారు. అంతేకాదు వారి డైరీ ఆధారంగా డ్రగ్స్ వినియోగదారులను గుర్తించారు. అందులో సినీ రంగానికి చెందిన చాలా మంది ప్రముఖులతో పాటు రాజకీయ, పారిశ్రామికవేత్తల కుటుంబ సభ్యులు ఉన్నారు. ఉన్నత స్థాయిలో ఒత్తిళ్లు రావడంతో వారందరినీ పోలీసులు విచారించలేకపోయారని సమాచారం.